హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే మేము దసరాకి ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వ్లాగ్. రాజమండ్రికి ఎందుకు బొమ్మలు కొనుక్కోవడానికి, అంతేనా? ఇంకా ప్లే ఏరియాకి. మర్చిపోయావా? ఓకే. ఈరోజు అయితే అందరం కలిసి ఒక చిన్న డే అవుట్ లాగా ప్లాన్ చేసాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, మా నియరెస్ట్ టౌన్ రాజమండ్రికి అయితే వెళ్తున్నాము. అసలు రాజమండ్రి వెళ్తున్నాం అని చెప్పిన వెంటనే కిడ్స్ ఇద్దరు అయితే సూపర్ ఎక్సైటెడ్ అయిపోయారు. ఇషాన్ అయితే చాలాసార్లు అడిగాడు నన్ను, అమ్మ ప్లే ఏరియాకి తీసుకెళ్తున్నావా లేదా అని. ఎస్, తీసుకెళ్తున్నా అని చెప్పాను. వీళ్ళిద్దరికంటే నేనైతే ఇంకా చాలా ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను. అదైతే ఎందుకో మీకు ముందు తెలుస్తుంది. నానా, నేను ఇంకా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అరౌండ్ 11కి అంతా అయితే స్టార్ట్ అయిపోయాము ఇంట్లోంచి. రాజమండ్రి వెళ్తున్నా రాజమండ్రి దారిలో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకైతే అదొక సపరేట్ నాస్టాలజీ అలాగే ఉంటుంది. అండ్ నాకు నా చిన్నప్పటి నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి ఈ రోడ్లో వెళ్తూ ఇక్కడైతే నేను ఇషాన్కి చెప్తున్నాను, ఇషాన్ నేను కూడా నీ అంత ఉన్నప్పుడు, నీ ఏజ్లో ఉన్నప్పుడు తాత నన్ను ఇట్లా రాజమండ్రి బైక్ మీద తీసుకెళ్లేవాడు. ఇట్లా కార్స్ అవి ఏమి ఉండేవి కాదు మాకు. అండ్ మీకులాగా మేము ఎప్పుడంటే అప్పుడు బయటకు తీసుకెళ్ళమంటే అట్లా తీసుకెళ్లేవారు కాదు అని కూడా చెప్తున్నాను వాడికి. ఇషాన్ అడుగుతూ ఉండే అనమాట, ఎందుకమ్మా నీకు రాజమండ్రి అంటే అంత ఇష్టం అని. అప్పుడు చెప్పాను అనమాట వాడికి, మేము ఉండేది ఒక చిన్న విలేజ్ కదా నాన్న, అండ్ అక్కడ మాకు అన్నీ దొరికేటివి కాదు. రాజమండ్రిలో అయితే చాలా దొరుకుతాయి, అంటే మంచి మంచి థింగ్స్ అన్నీ దొరుకుతాయి అండ్ చూడొచ్చు కూడా. కొంటారో లేదో ఆ విషయం అయితే తెలియదు మాకు, బట్ రాజమండ్రి వెళ్తే కొత్త కొత్తవన్నీ చూడొచ్చు అని ఒక ఫీలింగ్ అండ్ హ్యాపీనెస్ ఉండేది మాకు. బట్ తాత అయితే ఖచ్చితంగా వెళ్ళినప్పుడల్లా మంచి మంచి బట్టలు, షూస్, యాక్సెసరీస్, ఇంకా మంచిగా బేకరీకి కూడా తీసుకెళ్లేవాడు, థియేటర్కి తీసుకెళ్లేవాడు అని చెప్పి నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ వాడితో షేర్ చేసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా. అప్పుడు రీచ్ అయ్యాము మన ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర, గోదావరి బ్రిడ్జ్. అండ్ గోదావరి బ్రిడ్జ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అసలు బస్లో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, బ్రిడ్జ్ రాగానే ఫస్ట్ అయితే మనల్ని గోదావరికి దండం పెట్టుకోమనేవారు. కాయిన్స్ ఉంటే తీసి ఇచ్చేవారు. ఏదో ఒకటి మొక్కుకొని వాటర్లో కాయిన్స్ వేయమనేవారు. మేమైతే ఇవన్నీ చేసాము. మీరు కూడా చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో నాకు కూడా మేమైతే అలా కబుర్లు చెప్పుకుంటూ రాజమండ్రి రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే వెళ్ళంగానే పిల్లలు మోస్ట్ డిమాండెడ్ ప్లే ఏరియాకి తీసుకెళ్ళమని అడిగారు. ఫస్ట్ అయితే ప్లే ఏరియాకి వచ్చాము. ఈ ప్లే ఏరియా నేమ్ వచ్చి హ్యాపీ కిడ్స్. ఇదైతే KFC ఆపోజిట్లో ఉంది. ప్లేస్ నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లేస్ నేమ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. నాకైతే ఈ ప్లే ఏరియా గురించి మా కజిన్ చెప్పింది అండ్ నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఈ ప్లే ఏరియా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే వీక్ డేస్లో 1 అవర్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ వీకెండ్స్ అయితే 250 రూపీస్. ఫస్ట్ అయితే వెళ్ళంగానే ఇట్లాగా టైమర్ వాచెస్ పెట్టారు వాళ్ళకి. 1 అవర్ తర్వాత అవి రెడ్లో బ్లింక్ అవుతాయి అని చెప్పారు. సో కిడ్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ప్లే ఏరియా అయితే చాలా హైజెనిక్గా ఉంది, చాలా బాగుంది. ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్ అనిపించింది కంపేర్ టు హైదరాబాద్. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న హైజీన్కి అయితే ఇది చాలా తక్కువ అనిపించింది నాకు. ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే టూ మచ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ గేమ్స్ లాంటివి ఎక్కువ పెట్టేయకుండా మంచిగా బ్రెయిన్ యాక్టివిటీస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. బాల్ పిట్స్, ఇంకా మంచి మంచి గేమ్స్ కూడా పెట్టారు, సో దట్ కిడ్స్ ఆల్ ద టైమ్ యాక్టివ్ ఉంటారు. అది బాగా నచ్చింది నాకు ఈ ప్లే ఏరియాలో. మీరు కూడా ఎవరైనా రాజమండ్రి విజిట్ చేస్తున్నా ఆర్ రాజమండ్రి లొకాలిటీలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్లే ఏరియాకి వెళ్ళండి. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి కూడా మంచిగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఇక్కడైతే గేమ్స్ అండ్ యాక్టివిటీస్ని డిజైన్ చేశారు. ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫుల్ బాల్ పిట్స్ అండ్ ఇంకా డిఫరెంట్ చిన్నపిల్లల యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ పై ఫ్లోర్లో కూడా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్, గన్ షూటింగ్, ఇట్లా డిఫరెంట్గా పెట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో దట్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి బోరింగ్గా అనిపించకుండా ఉంటుంది. అండ్ కొంచెం ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి కూడా అరేంజ్ చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు 1 అవర్ వీళ్ళు ఇక్కడ ఎంటర్టైన్ అవ్వగలరా ఇక్కడున్న యాక్టివిటీస్తో అని అనుకున్నాను. బట్ టు మై సర్ప్రైజ్ వాళ్ళైతే 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా రావట్లేదు. ఇంకా నేను లంచ్కి వెళ్దాము, నెక్స్ట్ టాయ్స్ కొనుక్కోవడానికి వెళ్దాము అని ఇంకా అట్లా అవన్నీ చెప్తే అప్పుడు కదిలారు. అంతా ఎంజాయ్ చేశారనమాట వీళ్ళైతే. ఇక్కడ లంచ్కి అయితే సితారా రెస్టారెంట్కి వెళ్ళి తినాలని ఉండింది నాకు, బట్ యాజ్ యూజువల్గా అక్కడ 15 మినిట్స్ పైనే వెయిటింగ్ ఉందని చెప్పారు. సో ఇంకా మేమైతే ఆ పక్కనే ఉన్న సాల్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము, బట్ ఇక్కడ కూడా వెయిటింగ్ ఉంది. ఇంకా చేసేదేం లేక ఇంకొక 10 మినిట్స్ అయితే వెయిట్ చేస్తే ఆ తర్వాత పైన ఉన్న ఫ్లోర్ అయితే ఓపెన్ చేశారు. ఫైనలీ అమ్మయ్య. ఈ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం నేను ఒకసారి ఫ్రెండ్స్తో వచ్చాను ఫుడ్ టేస్ట్ చేద్దామని ఇక్కడ, బట్ అప్పుడు కూడా ఫుల్ వెయిటింగ్ ఉండే, వెనక్కి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఫైనలీ ఆఫ్టర్ 10 మినిట్స్ వెయిట్ తర్వాత వి వర్ ఏబుల్ టు గెట్ ఇన్సైడ్. ఇక్కడైతే ఫస్ట్ పిల్లల కోసం ఒక చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసాం. సమ్ పెరి పెరి చికెన్ స్టార్టర్, స్పైస్ తక్కువ ఉన్నది తీసుకున్నాము. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని వాళ్ళకైతే చాలా నచ్చింది ఈ స్టార్టర్. నెక్స్ట్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం, అది కూడా బాగానే ఉంది. స్పైస్ లేకపోవడం వల్ల పిల్లలు అయితే మంచిగానే తిన్నారు అది కూడా. నెక్స్ట్ అయితే డాడీ ఇంకా నా కోసం అయితే ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది.
వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సర్వీస్ అయితే చాలా చాలా స్లో ఉంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఆర్డర్ సర్వ్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు అండ్ ఆర్డర్ డెలివర్ చేయడానికి కూడా టూ మచ్ టైం తీసుకున్నారు. తినడం అంతా అయిపోయినాకైతే కిందకు వచ్చి మంచిగా కిడ్స్తో కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం సరదాగా. తర్వాత అయితే ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకున్నాం. నేనైతే పిల్లలకి మంచిగా ట్రెడిషనల్ కుర్తాస్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా. హైదరాబాద్లో అయితే ఇవే స్టోర్స్ ఉంటున్నాయి కదా, అన్లిమిటెడ్ మ్యాక్స్లో రెగ్యులర్గా ఉంటున్నాయి. ఇక్కడ ఏమైనా లోకల్ స్టోర్స్లో తీసుకుందామని ట్రై చేశాను, బట్ నాకైతే ఏం కనిపించలేదు. ఇక్కడ కూడా అన్ని బ్రాండెడ్ స్టోర్సే కనిపించాయి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం రాజమండ్రి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పిల్లలకి ఇక్కడైతే కుర్తాస్ తీసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడే పక్కనే ఒక మంచి టాయ్స్ అండ్ స్టేషనరీ షాప్ కనిపించింది. లాస్ట్ టైం నేను నా ఫ్రెండ్తో వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొన్ని టాయ్స్ చూశాను అండ్ స్టేషనరీ స్టఫ్ కూడా చాలా బాగుంది. సో సరే అని చెప్పి మళ్ళీ కిడ్స్ని ఇక్కడికే తీసుకొచ్చాను, వాళ్ళకి నచ్చిన టాయ్స్ కొనివ్వచ్చు అని. ఈ స్టోర్ అడ్రస్ కావాలంటే ఇదైతే ఎగ్జాక్ట్గా అన్లిమిటెడ్ ఇంకా రిలయన్స్ దాని ఆపోజిట్ లేన్లోనే ఉండింది. ఈ స్టోర్లో అయితే టాయ్ రేంజ్ కానీ కలెక్షన్ కానీ చాలా బాగుంది. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, కిందంతా టాయ్స్ ఉన్నాయి అండ్ పైన మొత్తం స్టేషనరీ, లెగోస్ ఇంకా బిల్డింగ్ బ్లాక్స్ అట్లాంటి సెట్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలిద్దరూ అయితే వాళ్ళకి కావాల్సిన ఫేవరెట్ టాయ్స్ అయితే పిక్ చేసుకున్నారు అండ్ వాళ్ళైతే సూపర్ హ్యాపీ, ఫైనల్లీ టాయ్ అయితే కొనేసుకున్నాము అని. అప్పటికే ఆల్మోస్ట్ 3 అయిపోయింది. వెదర్ అయితే ఆ రోజు చాలా హాట్గా ఉంది. ఇంకా మాకైతే ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు, పిల్లలు కూడా ఇబ్బంది పడతారని అనిపించింది. సో ఇక మేమైతే వెనక్కి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చిన్నోడైతే కారెక్కంగానే ఓపెన్ చేద్దాం అని అడిగాడు. నేనైతే వద్దు నాన్న, ఇంటికి వెళ్ళక ఓపెన్ చేసుకుందరు కానీ అని చెప్పాను. ఇద్దరు అయితే విన్నారు పాపం. ఇంటికి వెళ్ళే వరకు టాయ్స్ ఇద్దరు అలాగే హోల్డ్ చేసుకుని పట్టుకున్నారు. ఒక స్టేజ్లో అయితే అట్లాగే వాటిని పట్టుకుని నిద్రపోయారు. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఇషాన్ అయితే లెగో సెట్ తీసుకున్నాడు. వాడికైతే లెగో సెట్స్ బిల్డ్ చేయడం చాలా ఇంట్రెస్ట్. ఇషాన్ అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే లెగో సెట్ ఓపెన్ చేసి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేసాడు. ఆ తర్వాత అయితే ఇద్దరు ఇక్కడ ఒకళ్ళు టాయ్ని ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని ఫుల్గా ఆడుకొని పడుకున్నారు. ఇక నేనైతే ఇక్కడ ఒక ఫ్రెండ్ కోసం ఈ హోండా కీచెన్ అయితే తీసుకున్నాను. సో మేమైతే మా డే ట్రిప్ అలా ఎంజాయ్ చేసాము, గోయింగ్ టు రాజమండ్రి, హ్యావింగ్ ఫన్ అండ్ ఫుడ్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాంటెంట్ లైక్ దిస్. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, గో అండ్ చెక్ ఇట్ అవుట్.